సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో బైబిల్ నేర్చుకుందాం అనే కార్యక్రమం ద్వారా మరొకసారి మీ ముందుకు రావడానికి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి వందనాలు. కూడి వచ్చి వాక్యం వింటున్న మీకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, అంకెలు అనేటువంటివి 1 నుంచి 9 వరకు ఉన్న వాటిని అంకెలు అంటారు. ఈ అంకెలను ఉపయోగించుకుని వేల సంఖ్యలను రాయొచ్చు, లక్షల సంఖ్యలను రాయొచ్చు, కోట్ల సంఖ్యలను కూడా వ్రాయొచ్చు. అంకెలు మాత్రము 9 అని మనందరికీ తెలుసు. ఆ అంకెలలో ఈ దినాన్న 1 అనేటువంటి అంకెను గురించి మీతో మాట్లాడడానికి ప్రభు కృపను బట్టి ప్రేరేపించబడ్డాం. 1 అనేటువంటి దాన్ని మనం ఆలోచిస్తే, దేవుడు ఒక్కడే. దేవుళ్ళుగా పిలువబడేవారు అనేక మంది ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే. తిమోతికి మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడిన మాట దేవుడు ఒక్కడే. ఎఫెసీ 4వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట దేవుడు ఒక్కడే. ఎలా చెప్పగలరండి మీరు దేవుడు ఒక్కరే అని ఆలోచిస్తే, మన దేశానికి ప్రధానమంత్రి గారు ఒక్క ఆయనే, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఒక్క ఆయనే, మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు ఒక్క ఆయనే. అలాంటప్పుడు ఈ ఒకే ఒక ప్రపంచానికి, ఒక్క ప్రపంచమే, వేరొక ప్రపంచం లేదు. ఈ ఒక్క ప్రపంచానికి ఒక్కడే దేవుడు అనే సత్యాన్ని మీతో జ్ఞాపకం చేస్తున్నాను. ఆ 1 అనేటువంటిలో ఉన్న పరమార్థం ఏమిటి అని అంటే, ఒక్కడే దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఒక్కడే దేవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని మన జీవితంలోనికి ఆహ్వానించగలిగితే, మన జీవితంలోనికి ఆయన రమ్మని పిలవగలిగితే, ఆ ఒక్కడే దేవుడు నీ జీవితంలో ప్రవేశించి నీ యొక్క జీవితంలో ఆయన అనేకమైన మార్పులు తేగలడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అనేటువంటి వాడు ఒక్కడు లేకుండా ఎంతమంది నీకున్నా, బంధువులు, స్నేహితులు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు, ఎంతమంది నీకున్నా, ఆ ఒక్కడే దేవుడైనటువంటి యేసు ప్రభు గనుక నీకు లేకపోతే వీరందరూ నీకు ఉపయోగకరంగా ఉండరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. మరి ఆ ఒక్కడే దేవుడు నీ జీవితంలో ఉన్నాడా? ప్రశ్నించుకోమని మనం చేస్తున్నా. రెండో విషయం, మానవునికి ఒక్కటే జన్మ. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం ప్రకారం ఒక్కటే జన్మ అని రాయబడింది. మరి ఈ ఒక్క జన్మను దేవుడు ఎందుకు ఇచ్చాడు? చూడవలసినవన్నీ చూడడానికి కాదు, తినవలసినవన్నీ తినడానికి కాదు, చేయవలసినవన్నీ చేయడానికి కాదు, తిరగవలసినవన్నీ తిరగడానికి కాదు. ఈ ఒక్కటే జన్మను దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట రాయబడింది. ఈ ఒక్క జన్మ ద్వారా ఆ జన్మనిచ్చిన దేవుణ్ణి మహిమపరచాలి. ఎఫెసీ పత్రికలో రాయబడిన మాట, ఈ ఒక్క జన్మలో సత్క్రియలను చేయడానికి మనల్ని పుట్టించాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఈ ఒక్క జన్మలో ఆయన సంకల్పాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నా. ఈ ఒక్క జన్మ ధన్యము కావాలి, ఈ ఒక్క జన్మ ఆశీర్వాదం కావాలి.
నీ ఒక్క జన్మ అనేక మందికి రక్షణార్థంగా మారాలి అని జ్ఞాపకం చేస్తున్నా. ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, ఈ ఒక్కటే జన్మను నువ్వెలాగా అనుభవించగలుగుతున్నావు? ఈ ఒక్కటే జన్మను నువ్వెలాగా ఉపయోగించగలుగుతున్నావో దాన్ని జాగ్రత్తగా ఆలోచించి ఈ ఒక్క జన్మను ఇష్టానుసారంగా జీవించేసి, నీకు ఒక విషయం తెలుసా? పక్షుల కంటే మనం శ్రేష్టమైన వారం. పురుగులు, జంతువులు, జలచరముల కంటే మనం శ్రేష్టమైన వారం. ఆ సంగతిని గ్రహించుకుని ఈ ఒక్కటే మానవ జన్మలో, కొంతమంది అనుకుంటారు నాది ఒక దరిద్రపు జన్మ, నాది ఒక జన్మేనా అనుకుంటూ ఉంటారు. నీలాంటి శ్రేష్టమైన వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు అని గ్రహించుకుని ఈ ఒక్క జన్మను దేవుని కొరకు ఉపయోగించగలిగితే, దేవుని మార్గాలలో నడవడానికి ఉపయోగించగలిగితే, దేవుని వాక్యానుసారంగా జీవించగలిగితే నీ జన్మ ధన్యముగా మారుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయం, ఒక్కటే విశ్వాసం క్రైస్తవులందరికీ ఉండాలి. ఏంటి ఆ ఒక్కటే విశ్వాసం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనం రాయబడింది, ఒక్కటే విశ్వాసం ఉండాలంట. ఏంటి ఆ విశ్వాసం? ఎవరి మీద ఆ విశ్వాసం? ఒక్కటే విశ్వాసం యేసు ప్రభు మీద ఉండాలి. యేసు ప్రభు మీద ఎలాంటి విశ్వాసం ఉండాలి? యేసు ప్రభు నా పాపములన్నిటినీ క్షమించగలడు, నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా మారాడు, ఆయన నా పాపములన్నిటినీ ఆయన రక్తంలో కడిగివేయగలడు అనే ఒకే విశ్వాసం కలిగి ఉండాలి. ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, ఒక్కటే విశ్వాసం, యేసుక్రీస్తు నా పాపములను క్షమించగలడు అనే విశ్వాసం కలిగి జీవించాలని తెలియజేస్తున్నా. అంత మాత్రమే కాదు, అదే ఎఫెసీ 4వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట, ఒక్కటే నిరీక్షణ, ఒక్కటే నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ? యేసు ప్రభు రెండవ రాకడలో వస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయనతో పాటు కొనిపోతారు. ఎంత నిరీక్షణ! అన్యజనులకు లేని నిరీక్షణ, ఇతరులకు లేని నిరీక్షణ, క్రైస్తవ వేతరులకు లేని నిరీక్షణ ఆయన యందు విశ్వాసం ఉంచిన నీకు ఆ ఒక్కటే నిరీక్షణను అనుగ్రహించాడు. దానికోసం ఎదురు చూస్తున్నావా? దానికోసం నువ్వు త్వరపెట్టి కనిపెట్టి సిద్ధపడేవాడిగా ఉన్నావో లేదో ఆలోచించండి. నీ నిరీక్షణ దేనికోసం? పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కోసం, సంతానం లేని వాళ్ళు సంతానం కోసం, జాబు లేని వాళ్ళు జాబు కోసం, వీళ్ళందరూ నిరీక్షిస్తుండగా ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక ప్రభువు నమ్ముకున్న వాడిగా ఒక్కటే నిరీక్షణ, యేసయ్య వస్తారు, నన్ను మరలా కొనిపోతారు అనేటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. ఒక్కటే అని జ్ఞాపకం చేస్తున్నా. అంత మాత్రమే కాదు, లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో 41వ వచనంలో ప్రభు చెప్పిన మాట మార్తతో, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులను కలిగి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని చెప్పాలి అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటే. నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఒక్కటే నీకు అవసరం. ఏంటి ఆ ఒక్కటి? మరియా ఏర్పరచుకున్నది ఆ ఒక్కటి ఏంటో తెలుసా? ఆయన పాదాల దగ్గర కూర్చుండి ఆయన బోధ వినడం. ఎందరైతే ఆయన వాక్యం వినడానికి ఉర్రుతొలుగుతూ ఉంటారో, ఎందరైతే ఆయన వాక్యం వినడానికి ఆసక్తి కలిగి ఉంటారో, ఎందరైతే ఆయన వాక్యం వినడానికి వేగిరి పడతారో, వేగిరి పడిన నీవు ఆయన వాక్య ప్రకారంగా బ్రతకాలి. ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, ఈ ఒకటి అనేటువంటి అంకిలో ఉన్న విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను గనుక నువ్వు కూడా ఒకే నిర్ణయం చేసుకోవాలి, ఒక్కటే నిర్ణయం చేసుకోవాలి. ఆ నిర్ణయం ఏంటి తెలుసా? బ్రతికినంత కాలం నా ప్రభు కోసమే బ్రతుకుతా, బ్రతికినంత కాలం నా యేసు పని చేయడానికి బ్రతుకుతా, బ్రతికినంతకాలం నా యేసు వాక్యానుసారంగా జీవించడానికి నేను బ్రతుకుతాను అనే ఒకే ఒక నిర్ణయం, ఒకటి అనే అంకెను గురించి విన్న నువ్వు ఈ సమయమందు ఒక్క నిర్ణయం తీసుకో. ప్రభువా, నీ కోసం నేను బ్రతుకుతాను ప్రభువా, నీ పని కోసం నేను బ్రతుకుతాను ప్రభువా, నీ యొక్క మార్గములో నడవడానికి బ్రతుకుతాను ప్రభువా అని నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా,
ఒకటి అనే దాని గురించి మాట్లాడారు గనుక వింటున్న నీ బిడ్డలు ఒక నిర్ణయానికి రావాలి, నీలో జీవించాలని ఆ విధంగా సిద్ధపరచుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.